నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో రేషన్ కార్డులో కొంతమంది పేర్లు తొలగించే అవకాశం ఉంది. అలాగే కొన్ని రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉందని, బోగస్ రేషన్ కార్డులు ఏరివేయటానికి ప్రభుత్వం రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవాలనైతే స్పష్టం చేసింది. ఇక తెలంగాణలో గత 6 నెలలుగా రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డుదారులు దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకున్నారు. డీలర్ వద్దకు వెళ్లి రేషన్ కార్డు నంబర్తో పాటు ఆధార్ నంబర్ చెప్పాలి. ఆ తర్వాత వేలిముద్ర ఇవ్వాలి. దీంతో రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తవుతుంది. ఫిబ్రవరి 27 వరకు తెలంగాణలో 75% రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవటానికి ఫిబ్రవరి 29తో గడువైతే ముగిసింది. దీంతో రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోలేని వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించనున్నారు. కొన్ని రేషన్ కార్డులకు సంబంధించి పూర్తిగా ఈకేవైసీ చేసుకోలేదు. వీటిని పూర్తిగా రద్దు చేసే అవకాశం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రేషన్ కార్డులో 5 సభ్యులు ఉన్నారు. ఇందులో 3 సభ్యులు ఈకేవైసీ చేసుకున్నారు, మిగతా వారు చేసుకోలేదు. దీంతో ఆ 2 పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించే అవకాశం అయితే ఉంది. ఒకటే రేషన్ కార్డులో 5 సభ్యులు ఉన్నారనుకుంటే ఏ ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోకుంటే ఆ రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంది. ప్రజాపాలన దరఖాస్తుల సందర్భంగా చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం అయితే అప్లై చేశారు. వీరంతా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని అయితే చెప్పారు. అలాగే ఇంకొక డౌట్ కూడా కొంతమంది రేస్ చేస్తున్నారు. ఒక రేషన్ కార్డులో 2 వ్యక్తులు మాత్రమే ఉంటే, ఒకరు మాత్రమే ఈకేవైసీ చేసుకుంటే గనక ఆ రేషన్ కార్డు ఉంటుందా, రద్దవుతుందా అని అయితే కొంతమంది అడుగుతున్నారు. ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్న రేషన్ కార్డులో ఒకరు కేవైసీ చేసుకున్నా కూడా ఆ రేషన్ కార్డు అయితే ఉంటుంది. రద్దయ్యే అవకాశం అయితే చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో స్టే ట్యూన్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.